హైదరాబాద్ అదనపు సిపి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఫార్మర్స్ని ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా విమర్శిస్తూ ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్, డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్, తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూజ్ ఉన్నాయి. మామూలుగా మనం అంటే బియాండ్ దే క్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు అలాంటి చాయిసెస్ట్ అబ్యూజివ్ కామెంట్స్ చేసి ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సర్క్యులేట్ చేసి. ఇది ఒక వీడియో సర్క్యులేట్ అయింది. సో దీనిలో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఈ రేవతి గారిని వాళ్ళ ఇల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది, అక్కడ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తన్వి యాదవ్, సంధ్యా ఎలియాస్ తన్వి యాదవ్ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ పల్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ ఇక్కడ పత్రికా నగర్ మాదాపూర్లో ఉంది. వాళ్ళ ఆఫీస్ పై కూడా సెర్చ్ ప్రొసీడింగ్స్ టేకప్ చేయడం జరిగింది. ఈ సెర్చ్లో భాగంగా అక్కడ ఒక 7 కంప్యూటర్స్, 2 ల్యాప్టాప్స్, తర్వాత 2 హార్డ్ డిస్క్స్ అలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి తర్వాత హాస్పిటల్ ముందు ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు కోర్టులో హాజరుపరచడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బేసిక్ జిస్ట్ ఆఫ్ ఇట్. ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలింది ఏంటంటే మామూలుగా వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీతో కన్స్పైర్ అయ్యి ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తూ వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఇలా అబ్యూజివ్ కామెంట్స్, డెరాగేటరీ కామెంట్స్, ఇన్సల్టింగ్ నేచర్లో ఉన్నటువంటివి వాళ్ళతో చేయించి వాటిని ఈ పల్స్ న్యూస్ టీవీ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడమే కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో ఎక్స్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ వాటిలో పోస్ట్ చేయడం అది అర్థమవుతుంది. అలాగే మీరు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో ఫిబ్రవరి మాసంలో రికార్డ్ చేయబడింది, కానీ టెలికాస్ట్ చేయబడింది ఎప్పుడంటే 10th మార్చి నాడు టెలికాస్ట్ చేయబడింది. అలాగే నిప్పుకోడి అనే ఒక ఎక్స్ ప్రొఫైల్లో కూడా 10th మార్చ్ అంటే జస్ట్ 2 days బ్యాకే పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మీడియా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో తన్వి యాదవ్ గారు కూడా తన యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క హ్యాండిల్లో కూడా 10th or 11th రోజు పోస్ట్ చేసింది. సో ఇట్స్ ఏ క్లియర్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్ టు ఇన్సల్ట్, డిఫేమ్ అండ్ మేక్ అబ్యూజివ్ అండ్ ఇన్సల్టింగ్ కామెంట్స్ అగైన్స్ట్ అవర్ ఆనరబుల్ సీఎం. అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది. ఎవ్రీబడి హాస్ గాట్ ఎ రిప్యుటేషన్. రిప్యుటేషన్ ఈజ్ ఎ ప్రాపర్టీ. చట్టం ప్రకారం రిప్యుటేషన్ ప్రాపర్టీ. నోబడి కెన్ హార్మ్ ది రిప్యుటేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందరూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఇట్ హాస్ గాట్ సడన్ రిస్ట్రిక్షన్స్. ఇఫ్ ఎనిబడి ఈజ్ డిస్రెస్పెక్ట్ఫుల్, ఒకరికి అగౌరవపరిచే విధంగా ఇన్సల్టింగ్గా ఉంటే మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్. అండ్